మనుషుల మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు, కడుపుల కూడుంటలేదు, కనులకు కునుకైన రాదు. నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను. నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను. నీ ఎన్నెల ఈడును చూసి మందుల సైగాలు చేసి సందుల సాటుకు వచ్చి చీకటి సోకులు చేసి అందరిలాంటి దానిని కాను, నా జోలికొస్తే నేను ఊరుకోను. అందరిలాంటి దానిని కాను, నా జోలికొస్తే నేను ఊరుకోను. నమస్కారం అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. అబ్బా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. మీరు చేసే కామెంట్లను చూస్తుంటే, మీరు చేసే లైక్లను చూస్తుంటే అయితే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. మేము రోజుకి 2 వీడియోస్ పెట్టడానికి కారణం కేవలం మీరేనండి. మీరు చేసే సపోర్ట్ వల్లనే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. అరే మనల్ని మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు, మనం వాళ్ళు చెప్పినట్టు రోజు డైలీ 2 వీడియోస్ పెట్టామని అవుతుందా? కష్టమో నష్టమో పెట్టి పడేయాలి, ఇక మనల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు అనిపించి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి. ఇంకొక విషయం చెప్పాలి, మన సబ్స్క్రైబర్లు అందరూ హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి పెంటక్క, ఇంత ముందు చెప్పేది కదా అని అడుగుతున్నారు. ప్లీజ్ అండి ఏమనుకోకండి. ఒకే రోజు ఒక 3-4 మెంబర్స్ హ్యాపీ బర్త్డే ఉన్నప్పుడు ఎట్లా చెప్పాలి? వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి తప్పుగా అర్థం చేసుకోకండి. వీలైనంత వరకు మేము కామెంట్లకు రిప్లై ఇస్తూనే ఉంటున్నాం కదా, ఇంకా హ్యాపీ బర్త్డే విషెస్ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము రిప్లై అని ఇవ్వడం జరుగుతుంది. అట్లనే విషెస్ కూడా చెప్తాము. సరే లేట్ చేయకుండా వీటిలోకి వెళ్దాం పదండి. ఆగు, ఏడంగన ఫోన్ వస్తేనే ఉంది, జరుండి చెల్లె ఎవరో చూస్తా. అమ్మా మీ బావనే చెల్లె. హలో హలో, ఏడున్నవే? వచ్చినవా ఊర్లకు? ఏడయ్యా ఇంకా రాలేదు. నీ పానం ఆగుతలేదా? ఒకటే పని ఫోన్ చేసి చంపుతున్నావు. అయ్యో వస్తాం తీయరాదు, ఏం తప్పిపోతుంది నీకు అంతగానము? ఒకటే పని ఏడున్నావు. జర బయటకు వచ్చినప్పుడు పట్నంకి వచ్చినప్పుడు 10 పనులు ఉంటాయి, అన్ని నడుచుకొని రావాలి నాయ. నీకేం ఆఖరి పికర్ ఏం లేదు, ఆఖరి పికర్ తప్పినవన్నీ ఒకటే ఫోన్ చేసి రర్రీ అని తలుపుతున్నావేంటి? వస్తున్నాం పెట్టేయి. ఓ అమ్మో, ఒక్క మాట అంటే 10 మాటలు తిడితివేమే. నేనేమననే ఇప్పుడు? ఏడున్నావు అన్నా. వాన మొగులైతుంది, బయట బట్టలు ఆరేసిపోయినవు. మరి వాన తడవగల అని నా భయం నాకే ఉంది. నువ్వేమో ఎంత రుబాబుగా మాట్లాడుతున్నావు చూడు. మరి రూబాబుగా మాట్లాడుకుంటే నీకు భయం ఎట్లా? అరే వాన మొగులైందన్నప్పుడు లేచి ఆ బట్టలన్నీ తీసి ఇంట్లో రాదు? ఏమైనా అడిగిపోతున్నావు? ఆ బట్టలు తీసేస్తే ఏం పని శాత కాదు. కూర్చున్న కాడికే బువ్వ దేవాలి, కూర దేవాలి, అన్నిందాలా చేతి కడుకునే నీళ్ళు గిట్ట నీ దగ్గరకే దేవాలి. ఇంకా లేచి బట్టలు తీస్తే కాదా? నేను లేనప్పుడు అదో ఇదో పని చేసి పెడతా కాదా? ఏమైనా తింటావు పంటావు తిరిగి వస్తావు. ఓ అమ్మో, సరే తీయే. ఇక నాకు శాతగాక నీకు ఫోన్ చేస్తే ఇక నన్ను మాటలు తీస్తున్నావు. సరే పోయి మెల్లమెల్లగా తీసి ఇంట్లో వేస్తా, తీయి డబ్బులు రర్రి. ఆగు, ఇంతకు ఏడున్నావు చెప్పలేదు? ఆగో నీకు దమాకు ఏడుంటది నాకు అర్థం కాదు. మోకాళ్ళలో ఉంటదా, అరికాళ్ళలో ఉంటదా? చెప్పుట నువ్వు మనిషి కావా? ఇట్లా ఏడుంటే నీకెందుకయ్యా? వస్తున్నా కదా, వస్తున్న ఫోన్ పెట్టి. ఆగు, కట్ చేసినట్టే ఉంది. ఏం కట్ చేయలే. నీ ఫిగర్ అంతా బట్టల మీద కాదు, మా మీద కాదు గాని నీ తిండి మీద. నీకు ఆకలి అవుతున్నట్టుంది. ఇది బియ్యం కడిగి పెట్టి వచ్చి దెబ్బ ఏదైనా కూర చేస్తుంది ఎందుకు గాని. నా తెలియదాని కథలన్నీ. ఇది లేట్ వస్తే నాకు తిండి ఎట్లా? ఇది ఉపాసమే వంతట్టున్నా అని నీ ఫిగర్ నీకే ఉన్నది గాని. సరే బియ్యం కడిగి పెట్టు. ఈ మనిషి చల్లగుండా ఏం మనిషో ఏమో, జర్ర బయటికి వెళ్తే పాపము ఒకటే ఫోన్లు చేసి చంపుతా ఉంటాడు. జర్ర చెప్పన నిమ్మలంగా ఉండనియాడు. ఏమైందక్క ఏమో అంటాడు బావా. ఏంటి అనేది? మనిషి నిమ్మలంగా ఉండనియాడు, ఒకటే చేయిన్ పట్టనీయకుండా కలుగుతాడు, ఒకటే పానం తింటాడు. బయటికి వచ్చినప్పుడు అదో ఇదో పని ఉంటది, 10 పనులు అడుచుకొని పోవాలి. ఇక రాక వచ్చినాము పట్నం అని మనిషి ఇంత మనకుంటే మనిషి ఇంత ఆయనకుంది. బట్టలు ఆరేసినావు కదా, నీకు వాన మూలైతుందంటే నువ్వు ఇంటికాడ ఉలామే ఉంటున్నావు, తీయరాదు అని చెప్పి సరే తీస్తాను మెల్లగా పెట్టేస్తుంది. ఏమనాలి చెల్లె? అందరికి ఒక పిక్కర్ ఉంటే ఆనికి ఒక పిక్కర్ ఉంటది. నా పానానికి కలగబడ్డాడు. ఏమైనా టైం కొండి పెట్టాలి. బర్రెలు తింటాడు పంటాడు. మరి ఇది ఎట్లుంది ఏం కథ? శాతనైతుందా అయితే లేదా ఏది పట్టింపు ఉండదు. ఏం మనిషి దొరికిండో ఏమో బట్టనెత్తాడు. అయ్యో పోనీ అక్క, ఎంతకైనా బావని ఈ మాట వింటాడక్క. ఇక నువ్వు బెదిరిస్తో పాటు బావను. మరి బెదిరియకుంటే ఎవరికి భయం చెల్లే చెప్పు. ఏమున్నది
గజ్జు నొంగిపించుకునేటప్పుడు ఆ పెళ్ళైన కొత్తలా ఎట్లా ఎట్లా తినేది వస్తుంటే నాకు తెలిసిపోయింది ఇలా సంగతి ఏందో. అప్పుడు నేను ఆట ఆడిస్తుడు మొదలు పెట్టిగా అప్పుడు అనిగినట్టు కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. ఆగు, ఈడేంటి చెల్లె మన దిక్కే ఎర్రై చూస్తుండు, మన మాటలే ఇంటుండేమే. అవును కదక్క, ఇంకేం పని, మన దిక్కే ఎర్రై చూస్తుండు నిజంగా. ఇంతసేపు మన మీద సీరియస్ అయిందా? బస్సు ఉందా అన్నంటే అన్నంటున్నావేమమ్మా, నీ సొంత అన్ననా నేను అని ఎంత నోటికొస్తే అంత మాట్లాడిండు. ఇప్పుడేమో మన దిక్కే ఎర్రై చూస్తుండు. ఏముందో ఇంకి బెల్లం గడ్డలు ఇట్లా కావాలన్నా ఏంది నోట్లో పెడదామా మరి తీసుకొచ్చి. ఆటో ఆగు ఆగు, నేను వస్తున్నా. ఈయన పాడుగాను మనల్ని కాదు చెల్లె చూసేది. ఇక అడుగు ఎక్కడో పోయేది ఉన్నట్టుంది అర్జెంటు. ఇక ఆటోలను బస్సులను చూస్తున్నట్టుండు. మనకేమో అంకి మెల్లకనుండేమో, మనకేమో మనం చూసినట్టే అనిపించి పాడబడే. ఇక అయితే మై గాని మన ఊరు బస్సు ఏందేమ్మా ఇంకా వచ్చి పాడైతలేదు. నీ బావ నేను ఒకటే ఫోన్ చేసి చంపుతున్నాడు, ఏం చేద్దామే? మనం ఇట్లా ఒక ఆటో మాట్లాడుకొని పోదామా? ఇప్పుడు ఆటో మాట్లాడుకున్నాడు అవన్నీ నడుస్తలేవక్క. నీ దగ్గర పెద్ద ఫోనే ఉంది కదా, పెద్ద ఫోన్ లా ఇక బండి అంటే బండి బుక్ చేసుకోవచ్చు, కార్ అంటే కార్ బుక్ చేసుకోవచ్చు, ఆటో అంటే ఆటో బుక్ చేసుకోవచ్చు. ఇక పైసలు ఉంటే ఏడికైనా బుక్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా తిరిగి రావచ్చు అక్క. అవునవును చెల్లె, ఇక చాలా మంది ఫోన్లలోనే బుక్ చేసుకొని పోతారంట కదా. ఇక మన ఊర్లో దాకా వస్తాయి గాని మరి పట్టణంలో అక్కడిక్కడ పోయి అవన్నీ తిరిగొద్దామా అని చీకట్ల మంచి లైట్లు అన్ని వేసి వస్తుంటాయంట పట్నంలో, పోయొద్దామా అని. నీ ఇష్టం అక్క, మరి ఎట్లా ఫ్రీ బస్సే కదా, పోయి అట్ట తిరిగి ఇక నైట్ 11, 12 గంటల దాకా ఇంటికి పోయినా గుర్తపాటు. ఏమోనే, పోతే బాగానే ఉంటది కానీ ఇంత నచ్చి పడ్డది కానీ ఇది నా పానానికి కలగబడ్డాడు. ఇప్పుడు టైంకి తిండి లేకపోతే గజ గజ ఉంకుతాడేమాడు, లేచి వండుకుంటా అన్నాడు. అయ్యో అది వచ్చేసరికి లేట్ అవుతుందేమో, వండి పెడతా అని తనడాడు. ఏం చేయదునుకో, నా కర్మకు కలగబడ్డాడు. ఏమొద్దు తీయక్క, మరి ఎందుకు వచ్చిన బాధ. మళ్ళా ఇక మొగళ్ళకి ఎప్పుడు కోపం వచ్చేది తెలియదు. ఇంటికి పోయాక ఈ ఇయరమాయ ఉతికిందనుకో ఏడ ఎవరికి చెప్పుకుంటాం అక్క. పాసపు దక్క పోదాంపా, మళ్ళీ వచ్చినప్పుడు ఏనాడన్నా పోదాం. కొట్టాకురో నన్ను తిట్టాకురో, కాలెట్టి నన్ను దన్నాకురో. కొట్టాకురో నన్ను తిట్టాకురో, కాలెట్టి నన్ను దన్నాకురో. నిన్ను కొట్టుడు తక్కువనే తన్నుడు తక్కువనే గాని నరికి పడదెంక బిడ్డ. ఏమైంది పిల్లగా? ఓ పోరి, ఏమైంది అట్లా ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావు అక్క, ఈయనడు కొట్టని నాయి మగడు ఓ అమ్మల్లో సొప్ప బెండుతోనే కొట్టే, నా అమ్మల్లో సొప్ప బెండు పాడుగాను ఓ అమ్మల్లో మస్తు దెబ్బ దాకేనమ్మా ఓ అమ్మల్లో. అయ్యో, నీకేం రోగం వచ్చిందా నాయన, సొప్ప బెండుతో కొట్టామంట పోరిని? అయ్యయ్యో, ఈయనడు కొట్టిని నాయి మగడు ఓ అమ్మల్లో జాడు కట్టతోనే కొట్టే, నా అమ్మల్లో జాడు కట్ట పాడుగాను ఓ అమ్మల్లో ఎర్ర ఎర్ర దద్దులొచ్చే నా అమ్మల్లో. అయ్యో అయ్యో, ఊకోశలే పాపము, మస్తు దెబ్బలు కొట్టినట్టుండు పిల్లగాడు. ఓ పిల్లగా, ఎందుకు కొట్టినవయ్యా అని పెళ్ళాన్ని? ఏమన్నది రా పోరి, ఎవరి తోలికోదు, ఎవరి వాడతకోదు, నిమ్మలంగానే ఉంటది. అట్లెందుకు కొట్టినవయ్యా నువ్వు? పుణ్యానికి తాగొచ్చినాడే మరి. ఏమో అక్క, ఏం తాగి పాడైందో ఏమో. ఓయమ్మ, ఒక అర్ధ గంట సేపటి సంది కొట్టి కొట్టి చంపుతుండు. అరే కొట్టిండు కొట్టిండు చెప్తున్నా గానీ దేని కొరకు కొట్టిండు, ఎవరి కోసం కొట్టిండు చెప్పరా, అదే అర్థమైతట్టు. నువ్వు రమ్మన్నప్పుడే నీ ఎంట వచ్చినుంటే ఈ బాధ తప్పుతుండేనేమో అక్క. ఇక మా కవితమ్మని చూస్తానికి ఎందుకు పోలేదు? మంది తీరే చూస్తావేందే నువ్వు అని ఇక పల్ల పల్ల కొడుతూనే ఉండక్క. మరి నాకు చెప్పాలి కదా, వీళ్ళు మాట్లాడుకుంటలేరని నేను పోలేదు. మరి పోరా, అదే మాట్లాడకుంటేంది. ఇక మనం బిడ్డ లెక్క చూసుకున్నాం కదా అని ఒక్క మాట అంటే నేను రాకపోదునా అక్క? ఈయన మాటలు పట్టుకొని నేను రాకుంటేనంట ఈడు ఇయ్యరమయ్యరు వచ్చేసిండక్క. ఏం చేయాలి చెప్పు? అయ్యో పాపం పాడుగాను, కాదానికి కొట్టినాడే. ఓ పిల్లగా, అడుగుతుంటే సప్పు సరి చేస్తలేవేంద్రా నువ్వు? ఓయమ్మో, బాలంత లెక్క నెత్తికి బట్ట కట్టుకుండు, ఏం తెలియని ఎరిగొల్లే లెక్క నిలబడ్డావు. పోయిన ఎందుకు రా ఉత్త పుణ్యానికి గట్ల కొట్టినావు పిల్లగా? ఓ అమ్మా, నీకు మా సంసారం గురించి అక్కరే లేదు. నువ్వు సప్పుదాక ఎట్లా పోయేదాన్ని అట్లా పో, గమ్ము నుండు. అమ్మో, సొక్కమైన పిల్లగాని అయ్యా. ఉత్త పుణ్యానికి పోయి ఇయ్యరమై రుచ్చినవంట, ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఊర్లు ఉన్నప్పుడు బరాబర్ అడుగుతాము ఎందుకు కొడుతున్నావు, ఏం కథ అని.
ఆ పోరికి తల్లిదండ్రులు లేరు మరి ఎవరయ్యా ఏమన్నా అయితే ఆ గడునేనా పోరు నాగనాగం చేసేది. ఊకో అక్క, మళ్ళా మీరు పోయినాక ఇయ్యరమాయి ఉతుకుతాడు ఇంట్లోకి తీసుకుపోయి. ఉతుకుతాడు, ఊరు నుండి ఇస్తామా ఉతుకుతే ఇయ్యరమాయరాని మెత్తగా చేస్తామని ఈ పంట ఏమనుకుంటుండో ఏమో. తాగొచ్చినట్టు పోర్ని ఇయ్యరమాయి ఉతుకుతుండే ముందే బక్క పాని ఉంటవా పోతావా నెమ్మా ఆ తిరుగు వచ్చిందంటున్నావు. అమ్మో కథ అంతా నీ దగ్గరనే ఉంది చెల్లె, నేను అప్పుడే మంచిగా రావెమ్మ పోదాము పోయి చూసొద్దాము, మీ ఏరాలు ఏమనుకుంటది బాధపడదానంటే ఏమన్నావు. పొద్దొక్క నేను ఏం రాను మీరు బొర్రి, నేను ఇంటికి వచ్చినాక చూసేస్తాను చొక్కమైన పలుకులు పలికినావు. ఇప్పుడైనా బాగైనా తగినట్టయినా నాకే మెరక అక్క గిట్ల అవుతుందని. ఇక పోయినా చెప్పకుంటే ఎట్లా పోతావే నేను చెప్పినానే అనే గట్లా కొడతాడు. ఇప్పుడు పోకుంటే గిట్లా కొడుతుండు. ఎట్లనైనా బాధనే అక్క ఈ తాగుబోతుంటోని ఎన్నడున్నా నాకు ఈ చేతనే సాగు. ఏమో అమ్మ ఆయన తగ్గట్టు నువ్వు చేస్తున్నావు, నీ తగ్గట్టు ఆయన ఉండు, బాగా నోరు పడ్డది. మనం పోతున్న తల్లి పొద్దుతుంది. అయ్యో మనం దబా దబా వస్తున్నాం అక్క, ఇక పోరు ఇంకెంత కొట్టి పాడు చేస్తాడు, చంపుతచ్చే ఉండాడు. ఏమో చెల్లి ఏమన్నా కొట్టని ఏమన్నా చంపని, దాని దగ్గర ఇట్లా మస్తు కథలు ఉన్నాయే. అది మరి మొగన్ని అడిగి ముందుగా అతని అడిగి రాదా మన ఎంబటి వచ్చినట్టు బాధనే తప్పుదు కదా. అమ్మో కూరగాడు పాపం ఇద్దరు బక్క పానాలే గాని అమ్మో ఎంత రోషమో చూసినావా. నువ్వెవరమ్మా అడుగుతాందుకు, నీ మన నువ్వు అంటుండు. అమ్మో తాగుతూ ముక్కుల తొక్కు. ఓ పెంటమ్మా ఓయమ్మో దావు కనుక పోయి దబ్బున్నే వస్తులేం రో. అమ్మా ఈ అయిపోయి ముచ్చట ఊరందరూ ముచ్చట దాచుకొని వస్తున్నాయంటే ఈ అయిపోయినా అనుకుంటే నువ్వెదురాయినావు. ఇక నీతో ఎంత టైం పడుతుందో పాటు ఇలా వాడి ముచ్చట పెట్టనీక. అయ్యో అందరితో బాగానే మాట్లాడినావు, జరసేపు నిలబడి, మరి నాతో మాట్లాడుతుందుకే నీకు టైం అదైపోతుందా పెంటవ్వా. జరసేపు నిలబడు జర పనుంది. ఓ పెంటక్క నేను పోతున్నా పెంటక్క, ఇంట్లో ఏడు సంసారం ఆన్య ఉంది. బహిరంగం పాలైతుంది సంసారము. ఎవడెదురైతే ఆంతోనే ముచ్చట పెడుతున్నా మనము. అగో చీకటి అయింది అనుకో ఇంట్లో ఇయ్యరమాయి రుక్కుతారు మనల్ని. నేను పోతున్నా తల్లి, నువ్వు ఎప్పుడన్నారా. ఆగు జరసేపు ఉండరా, అదే నేను ఇట్లా వస్తున్నా. ఏముండనక్క ఇక ఊళ్ళోకి పోయి అట్లనే కూరగాయలు గిట్లా పట్టుకొని పోతా. సరే సరే మంచిది మరి. చెప్పు పిల్లగా జర డబ్బునే చెప్పు, మీ తాతకు పానం ఆవుతలేనట్టు ఒకటే ఫోన్లు చేస్తుంది, ఎప్పుడు వస్తావా అని. జర పనుంది పిల్లగా డబ్బున మాట్లాడు, ఏందా ముచ్చట ఆర్చుకో. గదే పెంటవ్వా, సరిత దావకన కాడుందా ఇంటి కాడుందా. దావకన కాని ఉందయ్యా, ఇక పోగానే కనిపించిందంటే పొల్లా, ఇక మళ్ళీ ఎక్కడ పోయిందో పత్తకు లేదు. ఏమైనా పని మీద పోయిర్రో ఏమో పెళ్ళమ్మవాడు. ఇక మళ్ళా కనిపించలేదయ్యా మేము వస్తుంటే. ఇవాళ అత్త అన్నది ఇంటికాడ ఎవ్వరు లేరు, ఇవాళ రారు రేపే వస్తారు అని అన్నది వాళ్ళ అత్త. మరి ఎంతవరకు నిజమో ఎంత అబద్ధమో తెలియదు నాయన. గట్లనా, ఇక మొగడు ఏమేం చెప్పిండో ఏం కథనో ఇక మొత్తం మారింది. ఫోన్ ఇట్లా చేస్తలేదు నాకు. ఇక సరే చేయకపోయినావా, ఎన్ని రోజులు చేయకుంటుంటుందో నేను ఇట్లా చూస్తా. ఇక దానికి తెలియాలి, నా విలువ ఏందో దానికే తెలియాలి పాటు. ఆగో ఏందయ్యా నీ విలువ లేచేది. నీకంటే పెళ్లి కాలేదు పడిచిపోరండి. ఎవతన్న వస్తుంది పెళ్లి చేసుకుంటా అంటే నువ్వేందయ్యా దాని గురించి బెంగ పెట్టుకొని దాని మీద రుబాబు చూపిస్తున్నావు. అదేమన్నా వస్తుంది ఎక్కడన్నా పోతుంది, నీకెందుకు దాని సంసారం దాకుంది. నీ సంసారం ఏమో నిలబెట్టుకోరాదు, దాంతో దమ్ములేంది దాని మీద ఏందయ్యా నీ రుబాబు, నాకు అర్థం కాదు. నీకు మంచిగా తల్లి ఉంది, చెప్తే ఇంకట తల్లి ఉంది అన్ని ఇందాల చెప్పి ఏపించుకోకరంటే మీ అమ్మతోని. అమ్మ కూరగాయలు తినవారయ్యా గా కూర గురించి ఆలోచిస్తావేయ్యా నువ్వు. గదే అబ్బా, ఇక నాకు ఇట్లా తెలిసి వస్తుంది. ఇక మారిన చాలా వరకు మారిన, ఇంకా మారుతా చూడు. ఇక అప్పుడు అర్థమవుతుంది ఆమె కథ ఏందో. ఇన్ని రోజులు పోని అంటే ఎన్ని పైసలు అంటే అన్ని ఇచ్చిన, దేని అవసరాల కంటే అది అన్ని వాడుకుంది. ఇక మొగని మాటలు విని ఇక నన్ను ఇష్టపెట్టింది. సరే సరే ఇక నేను ఇట్లా పెళ్లి చేసుకోనా, నా పెళ్ళం వచ్చినప్పుడు దానికి తడాకేందో చూపియనా. ఆగో ఈడున్నావురా పెంటమ్మతో జోలి పెడుతున్నావు. ఏ కాలమై బువ్వ పెట్టమ్మ ఆకలి అవుతుంది అని అన్నావు. బువ్వ పెట్టగానే పత్తట్లేవు, ఎక్కడ పోయినవా అని ఎదురు చూస్తున్నా. గీడికొచ్చి పెంటమ్మతో మాట్లాడుతున్నావు. అమ్మో అవ్వ మనకి జోరుగా ముచ్చట్లున్నాయి పోర్రి. ఆకలి అయితే లేదమ్మా, ఇక తినను నువ్వే తినరాదా బువ్వ, నాకేం వద్దు గాని. ఇక ఇంత డికాషన్ తాగి వండుకుంటా. ఆగో జర పెంటమ్మ నువ్వన చెప్పమ్మ జరానికి. ఇక బువ్వ తింటలేడు, తిండి తింటలేడు, ఏం తింటలేడు. 4-5 రోజులకు ఎక్కువ అవుతుంది చెల్లి. ఎవరికన్నా చెప్తే ఇక నన్నే వింటట్టుర్రు. రోజు బువ్వ వండి పాడేసుడే అవుతుంది. ఒక్క బుక్క నోట్లో పెడితే అంతొట్టు పచ్చి మంచి నీళ్ళు ఇట్లా ముడతలేడు. ఇక అప్పుడో ఇప్పుడు డికాషన్ పెట్టుకుంటుండు తాగుతుండు చెల్లి.
ఆ ఎవరి గురించి ఆలోచిస్తుండో ఏమో చెల్లి, నేను చెప్తానే వింటలేడు. జర నువ్వనే చెప్పరాదమ్మా, మారతాడేమో. అవునారా పిల్లగా, దాని గురించి ఆలోచించకరాది. బట్ట వాళ్ళది, దానికి ఒక సంసారం ఉంది. దానికి మొగడుండు, అత్త మామలందరూ. ఆ ఒక కుటుంబమే ఉంది, వాళ్ళందరినీ చూసుకుని అది నేను దేకవరా నాయన. నీ సంసారం ఏందో నువ్వు చూసుకో, నీ బతికేందో నువ్వు బతాని. ఎన్ని రోజుల నుంచి చెప్పినా ఇట్లా నీకు షో మీద పేరు వాడతలేదు. ఇక దాని గురించి ఆలోచించుకుంటా బువ్వ బుక్కి లేకుండా సస్తే ఎవడాగమైతుందా చెప్పు. నీ ఆలోచన నువ్వే పెట్టుకుంటావు, నీదికే ఇట్లా టీక్ టాక్ తయారై కనిపిస్తున్నావు కానీ లోపల దాని గురించి మస్తు ఆలోచిస్తున్నావు నువ్వు. మీ అమ్మ చూసినావు ఎంత బాధపడుతుందో, నా కొడుకుకి ఏమైనా అయితే ఎట్లా అని మస్తు బాధపడుతుంది. ఇంతనా నకరి పికరు ఉన్నావురా నీకు. మంచిగా తిండి తిను, ఎవ్వరికి భయపడకు, ఎవరి గురించి ఆలోచించకు. మంచిగా తిని మంచిగా కష్టం చేసుకొని ఒక పిల్లని తెచ్చుకో. ఇక మంచిగా ఉంటది కాబట్టి సంసారం. కానీ ఇక నువ్వేంద్ర నాయన ఎంత చెప్పినా దానికి ఏముంది నీది. ఏం చేయాలవ్వా, ఎంత మర్చిపోదామన్నా నా వల్ల అయితే లేదు. ఇక ఏం చేయాలో ఏమో పో. ఇక ఇన్ని రోజులు మాట్లాడినా కదా, ఇక నన్ను మైమరిపించింది. ఇక అన్ని గవ్వే గుర్తుకొస్తున్నాయి. ఒక దగ్గర పని చేసిన మాయే. ఇక అదో ఇదో ముచ్చట్లా ఇక అన్ని ఆదికొస్తున్నాయి. పో ఎంత మర్చిపోదామన్నా ఇక అదైతే లేదవ్వా. ఏ ఊకో, నువ్వు చెప్తుంటే నాకే సిగ్గైతుంది. కాదురా, నీకు ఏం తక్కువ అని అందానికి అందం ఉందాయే. మంచి నెల జీతము 20-30 వేలు వస్తాయి. నీకేం తక్కువరా, మంచి పిల్ల దొరుకుతుంది. అన్ని ఇందాల పెట్టించి చేసి ఇచ్చిపోతారు. మంచి దాన్ని చూసుకొని మీ అమ్మని చూసుకొని మంచి సంసారం చేస్తే ఇద్దరు పిల్లలు పుట్టాలని చూసుకొని ఇక మంచి నీ సంసారమే మంచిగా అవుతుంది. నీకేం తక్కువరా గాగా నేను కలబడుతున్నావు. దానికి పిల్లలు అయితే లేరంట, జల్లెలు అయితే లేరంట. బోడదాన్ని చూసుకొని మురుస్తావేంద్రా నాయన నువ్వు. ఆగు పెంటమ్మ, ఎంతగానమని చెప్పింది, ఎంత మంచిగా బుద్ధి చెప్పిందిరా. ఇప్పటికైనా ఈయన మారితే మారు నాయన. ఇక లేకుంటే నా చేత కాదురా. ఎన్ని రోజులని చేసి పెట్టాలి చెప్పు. నేను గిట్లా ఇంట్లోకు ఇన్ని నెలల సంది ఒక్క రూపాయి ఇవ్వకపోతుంది. నిన్న ఒక్క మాటను నన్ననా నేను. ఇక అప్పో సప్పో వేసి నాకు శాతనయ్యే శాత కాక కూలికి పోయి ఆ పైసలు తెచ్చి ఇంట్లో సామాన్ తెచ్చి నిందల గ్యాస్ తెచ్చి బియ్యం తెచ్చి అయ్యో నా కొడుకు తింటాడేమో బుక్కాడు అని నీకోసం టయానికి టిఫిన్ కట్టి నేను పెడితే నువ్వేమో కాదాని కొరకు పైసలన్నీ ఆగం చేస్తుంది. ఇక అట్లా పోని బిడ్డ, ఇక అన్ని మర్చిపో. ఎవరి గురించి ఆలోచించకరా, ఎవరు బువ్వ పెట్టర్రా మనకు. ఇక నువ్వు నేను ఇద్దరమే ఉన్నాము. ఇప్పుడు సంబంధాలు చూస్తారు కదా, చిన్నమ్మలకు కాకేలకు ఫోన్ చేసి చెప్పినాము. ఇక వాళ్ళ సంబంధాలు ఏదో ఒకటి ఓకే అయిందనుకో, ఇక ఈ దసరా దీపాలు లగ్గాలలో చేసిస్తా బిడ్డ. ఇక అప్పుడు నిమ్మలమవుతుంది నా పానము. ఆగో చూసినావురా, మీ అమ్మాయి ఎంత గోసెల్ల తీస్తుంది. మీ అమ్మని ముసల్దాన్ని చూసానని అయ్యో అనిపిస్తలేదురా. ఇక చేసుకుంటా అంటున్నావా, నేనేమంటున్నా చేసుకుంటా తీరి పోయాము తలా ఒకరని. నా జుట్టెంటి కదా ఇవి కొడతట్టి ఎవరు ఇద్దరు. ఊకో లక్ష్మక్క, ఇక మారిండు నీ కొడుకు. ఇక దాని జోలి కోడంట, దాని ఆడత కోడంట. ఇక నీ సంసారమే మంచిగా అవుతుంది ఊకో. ఆగు మళ్ళా ఫోన్ చేస్తుండే నా మొగడు. హలో, ఏంది ఓయమ్మ ఓయమ్మ వచ్చిందా నాయన, ఊర్లోకి వచ్చినా ఇంటి దగ్గరనే ఉన్న. ఫోన్ పెట్టి నీకు ఉచ్చ అవతలేనట్టుంది అసలు. అరే ఏ కాలం అవుతుందే, ఇక వస్తున్నట్టు ఇంకా వస్తలేవు. ఏమో ఆట ఆడుకుంటున్నట్టు నన్ను. ఆగో వస్తున్నాయ్యా. ఇక దారిని వస్తప్పుడు ఇక 10 మంది కలుస్తారు, 10 మందితో మాట్లాడాలి. తప్పుతుందా చెప్పు. పలకరిస్తే పలకకుంటే పోతే ఏమనుకుంటారు ఊరోళ్ళు. నలుగురిని మందలిస్తేనే మనని ఏమైనా ఆపద వచ్చినప్పుడు చూసుకుంటారు. ఇక నీ లెక్క ఇంటనే వంటి ఆగమే పటు. అబ్బో ఊరు ముత్తైతే వాయ నువ్వు. ఇక నలుగురితో మాట్లాడాలి, ఏమనుకుంటారు నువ్వు మాట్లాడకుంటే. అమ్మో మస్తు కథలు ఉన్నాయి కొన్ని దగ్గర. నువ్వైతే రా ఇంటికి లాండి నీ పని ఎట్లా చేస్తానో చూడు. ఓ బాగా చేసినావు తీ, ఫోన్ పెట్టే వస్తున్నా. ఏమైందవ్వా, ముసలాయన మీద గంత గరం గరం అయి మాట్లాడుతున్నావు. గతనే చేస్తాడు మా ముసలాయన. ఇక ఆయన గురించి నీకు తెలియదు కానీ ఓ అమ్మ పొద్దుగల పోయిన జరసేపటి అని ఫోన్లో కలిగిండు నాయన. ఇక వస్తావా వస్తావా, ఎప్పుడు వస్తావే, ఏం కథనే అని అన్నిందా నడుపుడు ఒకటే ఫోన్లు చేస్తాడు. నేను పోయినా పాపం గిట్టుండదాడా, మరి నిమ్మలంగా ఉండనియడు చేయనియడు. ఒకటే పని ఫోన్ చేస్తే ఏమనిపిస్తుంది నాకు. అయ్యో ఏటెట్ అవుతుందో ఈయన పానము, ఇంటికి పోదు నాని గుట్టు మిట్టుంటది. ఇక నిమ్మలం గిట్టుండదు పానము. అట్లా చేస్తాడు నాయన. సరే పోతున్నా నేను. ఇగో ఇదే లేదు మన వీడియో ఎట్లుంది, మనల్లందరికి నచ్చింది అనుకుంటాము. ఇక ఈవినింగ్ వీడియోలో బాగా ఎంటర్టైన్మెంట్ అనేది తీసుకొస్తాము. ఇంకా ఈ రోజు వీడియో కూడా చాలా బాగుంది, ఇప్పటి వీడియో కూడా చాలా బాగుంది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అట్లనే హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకూడదు దోస్తులు. ప్లీజ్ 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 ప్లీజ్. ఎందుకంటే హైప్ పాయింట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయంట మనకి, మన ఛానల్ ఈజీగా గ్రో కానిక అవి చాలా హెల్ప్ చేస్తాయంట. కాబట్టి ఇంకా హైప్ పాయింట్స్ ఇస్తే
మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఎంతో కొంత ఆదుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక ఈ మాట చెప్తున్నాం దోస్తులు, ప్లీజ్ మా కోసం లైక్ చేయండి, అట్లనే హై పాయింట్స్ అనేది ఇవ్వండి. అట్లనే కొత్తగా మన ఛానల్ మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే సరే, బాయ్ బాయ్ అందరికి. ఇక సాయంత్రం వీడియోతో మళ్ళీ 5 o'clock మీ ముందుకు వస్తాము. అప్పుడు ఒక చూస్తున్నాను నేను స్వీటర్ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.